ఓ మీరా? రండి చిన్నరాయుడు గారు. ఏంటి చాలా కోపంగా ఉన్నారే? కోపంగా మరేంటి? నా పెళ్ళాం నన్ను దగ్గర రానకపోతే అది నా తప్ప. దానివల్ల నా పక్కింటి ఆడాలంతా నన్ను కొయ్య అంటున్నారు. ఇది న్యాయమా? అన్యాయం అన్యాయం, ఇది చాలా పెద్ద న్యాయం. మీరు చెప్పండి, నేను కొయ్యేలా కనిపిస్తున్నానా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. అయినా మేం చెప్తాంలేండి ఊళ్ళో వాళ్ళందరికీ. ఏమని? అదే మీరు కొయ్యా కాదని. అయినా ఆ విషయం మీకెలా తెలిసింది? ఎవరైనా అడిగితే? ఇది రహస్యం, ఎవ్వరితో చెప్పకూడదు అంటాం కదక్కా. ఇవాళ మన ముగ్గురికి శోభనం కదా, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. రండి. ఇక్కడ చూడండి. చూస్తాం. అది కాదండి, ఇక్కడ చూడండి. చూస్తాను. అది కాదండి, చూడండి. మంగా, నీ థియేటర్లోనా నా థియేటర్లోనా? నా థియేటర్ అనుకో నువ్వు బాధపడతావు, నీ థియేటర్ అనుకో నేను బాధపడతాను. అందుకని ఇద్దరు ఒకే థియేటర్లో. ఒకే థియేటర్లోనా? అవునండి, ఇది నేను అక్కా చెల్లెలం కదా, అందుకని కష్టమైనా సుఖమైనా ఇద్దరం సమానంగానే పంచుకుంటాం కదక్కా. అవును చెల్లి. చూడండి. నమ్మిన నాకే టోకరా ఇచ్చి నా థియేటర్లోనే చేసుకోవడానికి ఆపవయ్యా. ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తూనే ఉంది. మీరే నన్ను మోసం చేశారు. చావగల మొగుండు నేను ఉండగా పరాయి మొగాడితో కులకాలనుకోవడం పతిద్రోహం కాదా? పెళ్ళా ఉండగా మరోదాన్ని కట్టుకోవడం సత్యద్రోహం కాదా? నేను మగాడినే ఏమైనా చేస్తాను, కానీ మీరు ఆడోళ్ళు రోడ్డును పడకూడదు. పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను, జాగ్రత్త. మగాళ్ళు ఎంతమంది నేను కట్టుకోవచ్చు, ఆడాళ్ళు మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడాళ్ళకు ఒక న్యాయమా? రామ భారత స్త్రీ నోటి వెంట ఇలాంటి అపవిత్రపు మాటలా? నా మీద కోపంతో పవిత్రమైన అయ్యప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అంటే అది చాలే ఆపు. ఇంత జరిగినా మేము నీలా ప్రవర్తించలేదు. ఇదంతా నీకు బుద్ధి రావాలని మేము ఆడిన నాటకం. నాటకమా? ఈ జన్మలో అయ్యప్ప మాల తీనని ఆనంద్తో చెప్పావటగా. ఆనంద్ మాతో చెప్పి బాధపడ్డాడు. ఆ రోజు ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు మీరు లోపలున్నా కూడా లేరని చెప్పాం. మీరు వినాలని ఆనంద్తో సరసాలాడాం. అది చూసి మీరు మాల తీయడానికి శబరిమలకి వెళ్ళింది కూడా మాకు తెలుసు. నీలో మగాన్ని రెచ్చగొట్టి నీతో మాల తీయించడానికి ప్లాన్ వేసాం కదక్కా. మోసం, దగ, అందరూ కలిసి నాటకం ఆడి నాకు ద్రోహం చేశారు. ఏడి ఆనంద్ ఎక్కడ? ఇక్కడ. నేనిచ్చిన సలహాతో నాకే ఫిట్టింగ్ పెడతావా? ఎలా ఉంది నా దెబ్బ? వస్తా. థియేటర్ బుకింగ్ స్టార్ట్. అందరూ కలిసి నన్ను వెధవం చేసేస్తారా? నో, నేను మళ్ళీ మాల వేసేస్తా. ఏ థియేటర్ అయితే ఏంటి, అందరూ ఒకే థియేటర్ లో అడ్జస్ట్ అయిపోదాం పదండి. అయితే రండి. ఒరేయ్, ఈరోజు పేపర్ చూసావా? ఏంటి? ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని ఆ దాసుగాడు ముగ్గురిని లేపేశాడు. అవునా? అయితే దాస్ గాడు పని ఫినిష్. వాడిని అరెస్ట్ చేసి బొక్కలు తోసేస్తారు. ప్రస్తుతానికి మా ప్రాబ్లం క్లియర్. ఏమయ్యా, మీ బాస్ జైల్లో సువ్వ లెక్క పడుతున్నాడా? సువ్వ లెక్క పెట్టాల్సిన కర్మ ఆయనకు లేదు. నీలాంటోడు ఎముకలు లెక్క పెడతాడు. 3 మర్డర్లు చేశాడట, ఇంకా జైల్లో వేయలేదా? ఆయనే మర్డర్ చేశాడని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆయనకి ఇట్లాంటివన్నీ ఒక ఆట. హాయిగా డ్రింక్ వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. అవన్నీ పక్కనట్టే ముందు వడ్డీ డబ్బులు కట్టో. అది రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానులేండి. రేపు వచ్చి అవును, నీకు కారు ఉండాలిగా? అవునండి, ఫారిన్ కార్ అండి. ఆహా, అయితే దాని తాళాలు ఇచ్చేయి తీసుకెళ్ళడానికి. ఆ కార్ తీసుకుని వెళ్తే నా ప్రెస్టీజ్ ఏమైపోవాలండి? పిస్టేజ్ అంట పిస్టేజీ. 1 రోజుల నుంచి వడ్డీ కట్టలేనోనికి బోడి పిస్టేజ్ ఒకటి. ఇక నువ్వు 1 రోజులు వడ్డీ కట్టకపోయినా పర్వాలేదు, ఈ కార్ తో సరిపోయింది. పదరా. కార్ తీసుకుని వెళ్తే నేను ఇంటికి ఎలా వెళ్ళానండి? నడుచుకుంటే నడుచుకుంటే ఎందుకు వెళ్తారా? ఆటోలో వెళ్తారు గాని కదండి. అప్పు చేసి పప్పు కూడా పదరా. నేను వచ్చి చెప్తానన్నా.
హుసేనన్నా, అయిపిస్తా, హుసేనన్నా, పోనీరా బండి. నేను వచ్చి దాస్ గారికి చెప్తాను. నా కార్. ఏమిట్రా ఈ న్యూసెన్స్ అంతా? ఏం చేయండిరా, నా పెళ్ళ నన్ను దగ్గరకే రానివ్వటలేదు. ముట్టుకుంటే చాలు అరుస్తుంది. అప్పుడు నా ధైర్యం అంతా హుష్కాకే. ఓ పని చేయి, ఓ క్వార్టర్ రమ్ము కొట్టు, ధైర్యం దానంతా అదే వస్తుంది. ఈ మధ్య నా పెళ్ళ అదోలా బిహేవ్ చేస్తుందిరా. దగ్గరికి వెళ్తే చాలు దయ్యంగా మారిపోతుంది. మందు కొట్టిన వాడి దగ్గరికి, మంత్రగాడి దగ్గరికి ఏ దయ్యం రమ్మన్నా రాదు. గో అండ్ ట్రై. ఏమిటి పూలతో వస్తున్నాడు? కారు ఏమైంది? ఏమైందిరా? ఏమిటా ఈ వాసన? మందేసేసాను. ఫినిష్. అందరిని మటాష్ చేసేస్తాను. ఓరి నాయనో, నీకు ఇదే పోయే కాలం వచ్చిందిరా. ఒరేయ్, కారు ఏదిరా? లాగేసుకున్నాడు. ఆ దాసిన కొడుకు లాగేసుకున్నాడు. వడ్డీ కట్టలేదు కదా, అందుకని తాగొస్తావా? తాగుతాను, తాగి తందనాలు ఆడతాను. ఈ రోజు అందరంతా తెచ్చేస్తాను. ఆ పక్కింటిది నన్ను కొయ్య అంటుందా నవ్వా? నేను కొయ్యనో అయ్యనో చూపిస్తా. ఏ వైశాలే, ఆ చూపించదేదో నీ పెళ్ళాం దగ్గర చూపించు. ఎక్కడ ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళు. థ్యాంక్స్. ఎట్టే ముసలిదన్న అలా చూస్తున్నావు మిడిగుడ్డేసుకొని. నేను లోపలికి పోతా. నువ్వు గాని అల్లుడు గారు అర్చవో నీ గొంతు పిసికేస్తా. నీ అంకమ్మ ఏడు. నేను లోపలికి పోతా. నా పెళ్ళమ్మ రావే. ఇంకా నీ చమగిమక్లని నా దగ్గర సాగు. నిన్నటి దెబ్బ అప్పుడే మర్చిపోయావా? నేను రూపక పట్టిన దెయ్యానిరా. ఏ టైప్ దయ్యా నువ్వు? ఇసుక తింటావా, నలుసుక తింటావా? నువ్వు దయ్యా నువ్వైతే నేను నరసింహస్వామినే వాటేసుకుని నిలిపేస్తా, ఢీకొట్టి చంపేస్తా. ఈ రాత్రంతా నిన్ను అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టారో ఒక్క పైసా కూడా రానివ్వను. పోవే ముసలి, నీ బాడీ జాక్పాట్ నమ్ముకొని మోసపోయి ఊరంతా అప్పులు చేసి అప్పులానంద అయిపోయాను. పక్కింటి వాళ్ళు నిన్ను కొయ్య అంటున్నారు. నేనేం తప్పు చేశానే వాళ్ళకు అడ్డమైన మాటలు పడ్డానికి? చూడవే, ఈ రోజు నేను మొగాడినా కాదో చూపిస్తా. నా శీలాన్ని దోచుకోవద్దు. మొగడు పెళ్ళాం శీలాన్ని దోచుకోవడమా? నువ్వు దగ్గరికి వస్తే పొడుచుకొని చేస్తా.